ఇప్పుడు అధికారులకు బదిలీల భయం పట్టుకుంది. ఎస్, ఇప్పటికే అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్లపై బదిలీల వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. ఈసారి మాత్రం ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ను కూడా బదిలీ చేసేసింది. మరి ఈసీ నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తాయి, ఎవరికి చేటు చేస్తాయి? 2019 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందా? కలెక్టర్స్, ఎస్పీలు, సిపిలు, ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్, ఇలా బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది ఏపీలో. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్, ఒక్కరిపై అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తోంది, విచారిస్తోంది, బదిలీ వేటు కూడా వేస్తోంది. లేటెస్ట్ గా విజయవాడ సిపి కాంతిరాణా టాటా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులను ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడి వరకు ఓకే, కానీ వారికి ఎలక్షన్స్ తో అస్సలు సంబంధమే లేని పోస్టులు ఇవ్వాలని కూడా సూచించింది ఈసీ. ఇదే ఇప్పుడు ఇక్కడ హైలైట్ గా నిలుస్తోంది. ఈసీ ఈ స్థాయిలో నిర్ణయం తీసుకుంది అంటే వీరిపై వచ్చిన ఫిర్యాదుల్లో ఎంత డెప్త్ ఉంది అనేది ఇక్కడ మనం చూడాల్సిన విషయం. నిజానికి ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే సాధారణ పోస్ట్ అయితే కాదు, అత్యంత కీలకమైనది. అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి పోస్టులో తమకు అనుకూలంగా ఉండేవారని నియమించుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్, అలా ఉండటం వల్ల జరిగిందే లాభాలేంటో మనం అందరం కూడా తెలంగాణలో చూసేసాం. సో అలాంటి కీలక పోస్టును ఈసీ మార్చేసింది. అంటే ఈసీకి చాలా అనుమానాలు ఉన్నాయి అనేది ఇక్కడ అర్థమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ఇద్దరిని కూడా మార్చేయాలంటూ టీడీపీ కూడా డిమాండ్ చేస్తూనే వస్తోంది. ఈసీకి అనేక సార్లు ఫిర్యాదులు కూడా చేసింది. మొత్తానికి తాము అనుకున్నది సాధించారు టీడీపీ నేతలు. 2019లో కూడా సేమ్ ఇలాంటి సీన్సే జరిగాయి. అప్పట్లో ఎన్డీఏ నుంచి బయటికి రావడంతో కేంద్రం నుంచి టీడీపీకి ఎలాంటి సపోర్టు లభించలేదు. ఎట్ ది సేమ్ టైం అప్పటి కీలక శాఖల ఉన్నత అధికారులపై వైసీపీ నేతలు వరుసగా ఫిర్యాదులు కూడా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే కీలక అధికారులను మార్చేసింది ఈసీ. ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి మొదలు పెడితే సిఎస్ తో సహా కీలక ఐపీఎస్ అధికారులను సైతం మార్చేసింది. అంతేకాదు, టీడీపీ నేతలు, వారికి సహకరించే వారిపై ఐటీ సోదాలు కూడా జరిగాయి. దీంతో టీడీపీ నేతలకు ఎలక్షన్ మేనేజ్మెంట్ అస్సలు సాధ్యం కాలేదనే చెప్పాలి. ఫండ్స్ ఆగిపోయాయి, సహకరించే అధికారులు కూడా లేక టీడీపీ చాలా నష్టపోయిందన్న ప్రచారం అప్పట్లో జోరుగా కూడా కొనసాగింది. ఈ చర్యలన్నిటి వల్ల వైసీపీ మరింత బలపడేందుకు అవకాశం దక్కినట్లయింది. కానీ ఈ ఛాన్సెస్ ను టీడీపీ తీసుకుంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న అనుమానం వచ్చిన ప్రతి ఒక్క అధికారిపై కూడా ఈసీకి ఫిర్యాదు చేస్తూ వస్తోంది టీడీపీ. దీనికి తోడు ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో టీడీపీ దోస్తీ కట్టేసింది. సో కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా పరిస్థితులు వారికి అనుకూలంగా మారిపోతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశం, పల్నాడు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఎస్పీలతో పాటు కృష్ణా, అనంతపురం, తిరుపతి ఎన్నికల అధికారులను కూడా ఈసీ బదిలీ చేసింది. ఇక్కడ విజయవాడ సిపి కాంతిరాణా బదిలీ కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్ అనే చెప్పాలి. ఎందుకంటే విజయవాడలోనే సీఎం జగన్ పై రాయి దాడి కూడా జరిగింది. ప్రస్తుతం విచారణ కూడా కొనసాగుతోంది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ రాయి దాడి అంశం ఏపీలో రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టించింది. ఇలాంటి కీలకమైన కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో కాంతిరాణా టాటాను బదిలీ చేయటం ఇప్పుడు కాస్త ఆసక్తికర విషయమనే చెప్పాలి. రాయి దాడికి బాధ్యుడిని చేస్తూ ఈసీ ఈ నిర్ణయం తీసుకుందా, లేక వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని చర్యలు తీసుకుందా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఏదేమైనా ఈ బదిలీ ఇప్పుడు రాయదాడి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ బదిలీల పర్వం మొత్తం కూడా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. 22 మంది అధికారుల పేర్లతో ఓ లిస్ట్ ను తయారు చేశారు. ఆమె ఏ చోట్ల అధికారులను మార్చాలి, ఎవరిని నియమించాలి అనే విషయాన్ని కూడా ఆమె ఇప్పుడు క్లియర్ గా చెప్పడం అప్పట్లో పెద్ద దుమారాన్ని కూడా రేపింది. అంతేకాదు, ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డీజీపీని బదిలీ చేయాల్సిందే అంటోంది టీడీపీ. త్వరలో ఈ మార్పులు కూడా ఉండే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. నిజానికి ఏపీలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా అధికారులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలుబొమ్మలాగా మారుతున్నారు అన్న ప్రచారం ఉంది. అందుకే ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే అలాంటి వారిపై ఎలాగైనా కూడా విపక్షాలు ఫిర్యాదులు చేస్తూనే ఉంటాయి. వీటిని సాకుగా చూపి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు వారిని బదిలీలు కూడా చేస్తోంది ఈసీ. 2019లో అప్పట్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్న కారణాలతో బదిలీ చేసింది. ఇప్పుడు 2024లో కూడా సేమ్ అదే రీజన్స్ తో బదిలీలు చేస్తోంది.
కాకపోతే ఈసారి జాబితా అంతకంతకు పెరుగుతుండటం కాస్త ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.